సార్ నేను శిశిర రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ పంటల్లో అడవి పందుల యాజమాన్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రజనీకాంత్ గారు. ప్రొఫెసర్ రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు మనకి అడవి పందుల యొక్క లక్షణాలు, వాటి అలవాట్లు ఎట్లా ఉంటాయంటారు? అడవి పంది అనేది సాధారణంగా అంటే మనకు మన ఊర్లలో చూసే వాటితోనే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. సో ఇందులో ఏమిటి అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి కొద్దిగా అవి సాధారణంగా కొంత మృదు స్వభావం కలిగినవి ఉంటాయి. ఇవి మాత్రం కొంత ఏంటంటే వీటి స్వభావం కొద్దిగా వైల్డ్గా ఉంటుంది. సో దాంట్లో కొద్దిగా హానికరం అని కూడా మనం చెప్పొచ్చు. అందుకని దీన్ని అడవి పంది అంటాం. ఇలా వైల్డ్ యానిమల్ కిందకి వస్తుంది. ఈ వైల్డ్ యానిమల్ ఏంటంటే దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లము అని నీటి వసతి ఉండి గడ్డి ప్రాంతాలు, ఆ గడ్డి ప్రాంతాల్లో పగలంతా ఉంటే అక్కడున్న నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఉంటూ దాని తర్వాత ఎక్కడైతే మనకు పంటలు వేస్తారో రాత్రిపూట వచ్చేసి పంటలని మీద పడి పంటల్ని తింటూ పంటలని నాశనం చేస్తుంది. ఇది మనకు పెద్ద అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అందుకనే అడవి పందులు అనేది ఇప్పుడు పంటల్లో మామూలుగా అయితే అడవిలో దానికి తగినంత ఆహారం దొరికితే అవి పంట పొలాల మీదకి వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మనకు కొంతవరకు అడవిని మనం క్లియర్ చేసేసి అక్కడ వ్యవసాయం చేయటం, తర్వాత అడవికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఇదొకటే కాకుండా కూడా అవి చాలా వరకు వాటి సంతతిని బాగా పెంచుకొని ఈ ఏరియాలన్నీ కూడా దాటేసేసి మామూలు ప్రదేశాల్లో కూడా వాటి సంతతి ఎక్కువ కావడం వల్ల మనకు మామూలు ఊర్లలో కూడా వాటిని రాత్రిపూట మనము పంట పొలాల్లో ఎక్కువ రావటం, చాలా రకాలైనటువంటి పంట పొలాలని నాశనం చేయడం ఇప్పుడు గమనిస్తున్నాం. ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఈ మధ్యకాలంలో రైతులకి తయారైంది. సో దాని గురించి మేము చాలా రకాలైనటువంటి పరిష్కారాలు కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాము. సో అందుకనే ఈ పరిస్థితులు అంటే ఈ కాంటెక్స్ట్లో ఈ అడవి పంది అనేది ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయంలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా క్రియేట్ అయింది. దాని గురించి యాజమాన్యం అనేది మనం విస్తృతంగా రకరకాల ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఏంటంటే దీన్ని యాజమాన్య పద్ధతులు అంత సులువైనవి కాదు. అంటే పంటల్లో చీడపీడలు పడ్డప్పుడు మనం తీసుకునే వాటితో పోలిస్తే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక యానిమల్ కాబట్టి దీనికి కొన్ని రకాలైన సపరేట్ చట్టాలు ఉన్నాయి. సో వీటిని హానికరం అంటే ఇవి ఎంతవరకు పాడు చేసినా కానీ వీటిని చంపకూడదు అని కొన్ని రకాలైన చట్టాలు ఉండటం వల్ల వీటి యాజమాన్యం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. అదేవిధంగా ఇది రాత్రిపూట మాత్రమే మనకు పంటల మీద దాడి చేయడం వల్ల రాత్రి అంతా పంటల్ని రక్షించడం చేయాలి అన్న విషయం కూడా రైతులకు కొద్దిగా కష్టంగా మారింది. సో ఈ అన్ని అంశాలు ఏంటంటే ఈ ఒకదానికొకటి లింక్ అవి ఉండటం వల్ల మనకేమవుతుందంటే ఈ అడవి పందుల యాజమాన్యం అనేది కొద్దిగా కష్టంగా మారింది రైతులకి. వాటి గురించి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అంటే మనకి ఇప్పుడు ఈ అడవి పందుల యొక్క ఈ ఆహార ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయంట? అడవి పందులు మామూలుగా అయితే చాలా అంటే ఇవి ఏంటంటే మనకు చెరుకు దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత ఈ వేరుశెనగ, చెరుకు ఇలాంటివన్నీ కొన్ని వ్యవసాయ పంటలు, తర్వాత కొన్ని దుంపలని ఎక్కువగా ఇష్టపడుతుంది. గడ్డి జాతికి సంబంధించిన కొన్ని దుంపలని అవి రాత్రిపూట తవ్వి తింటూ ఉంటాయి. సో ఇవన్నీ ఈ రకాలైనటువంటి పంటలన్నీ కూడా మనకు ఇటు చెరుకు కానీ అటు మనకు వేరుశెనగ కానీ అదేవిధంగా మనకి ఇతర రకాలైన పంటలైనటువంటి జొన్న, మొక్కజొన్న ఇవన్నీ కూడా మనకేంటంటే కొద్దిగా క్యాష్ క్రాప్స్ అని చెప్పేసి అంటామంటే ఎక్కువ విలువ కలిగిన పంటలు. ఈ పంటల్లో ఏమాత్రం నష్టం జరిగినా కానీ రైతుకి చాలా ఎక్కువ నష్టం కనిపిస్తుంది. సో అందుకనే వీటి అలవాట్లు అంటే ఈ పంటలు స్వాభావికంగా వాటికి బాగా నచ్చుతాయి. అదేవిధంగా ఇవన్నీ పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. దానివల్ల మనకేంటంటే వాటికి కూడా ఇవన్నీ ఇష్టం. సో అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ మొత్తంలో నష్టం జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది రైతులకి అనుకోని విధంగా ఇది ఒక వేరే రకమైన నష్టం అవుతుంది. సో అందుకనే వీటి మీద మనం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఇప్పుడు వివిధ పంటలకి అడవి పందుల వల్ల ఎట్లాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? అంటే నేను ఇప్పుడు కొన్ని పంటలు చెప్పాను. ఇలాంటి పంటలు ఏంటంటే అవి ఆహారం కోసం వచ్చినాయి, తింటున్నాయి. కొన్ని రకాలైనటువంటి పంటలు, ఉదాహరణకి వరి నిజంగా చెప్పాలంటే కొంత సమయంలోనే దానికి ఇష్టం ఉంటుంది. తర్వాత ఉదాహరణకి మన రాష్ట్రంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో మనకు ప్రధాన పంటగా వరితో పాటు పత్తి కూడా ఉంది. వాస్తవానికి పత్తి అంత ఇష్టమైన పంట కాదు. కాకపోతే ఏంటంటే వేరే వాటి కోసం వచ్చిన పరిస్థితుల్లో ఇవి ఏంటంటే వాటి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళటము, తర్వాత వాటి దారిలో ఉండటము, వేరే పంట కోసం వెళ్ళినప్పుడు ఈ పంటని తొక్కుకుంటూ వెళ్ళటము, ఇలాంటివి జరిగినప్పుడు కూడా, ఎందుకంటే ఒక్కొక్క పంది సుమారుగా దాదాపు 150 నుంచి 230 కిలోల వరకు ఉంటుందండి. అవి ఏంటంటే రాత్రిపూట వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనకు పంట మీద దాడి చేసేసి వాటిని తొక్కుకుంటూ వెళ్తే కూడా జరిగే నష్టం కూడా, అంటే అవి ఆహారం తినకపోయినప్పటికీ కూడా వాటి మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా మనకు అది నష్టం అంటే పంట కాకపోయినా, దాని ఆహారం కాకపోయినా కానీ మనకు అది నష్టం చేసేదానికి ఒక అవకాశం ఉంది. సో ఇలా మనకు ఈ 2 అంశాలలో కూడా అది మనకు నష్టం. వీటి నష్టం గురించి మాట్లాడితే కొన్ని పంటలలో దాదాపు 20% నుంచి మొదలు పెడితే 40-45% వరకు మేము రికార్డ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా మనకేంటంటే మీరు చూసుకోండి, 20-25% నష్టం అంటే రైతుకి చాలా ఆర్థిక నష్టం చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పంట దశలు కూడా మనకు ఇంపార్టెంట్. తక్కువ అంటే చిన్న దశలో ఉన్నప్పుడు పంట దాదాపు ఎదిగి ఇంకొక 10-15 రోజులు లేకపోతే 20 రోజులు, నెల రోజులలో కోతకు వచ్చిన సమయంలో రైతు అప్పటికే చాలా పెట్టుబడి పెట్టి ఉంటాడు. పెట్టుబడి పెట్టినప్పటి రైతు ఇంకా ఒక 15-20 రోజులలో తన దిగుబడి కోసం వేచి చూస్తున్న టైంలో ఈ నష్టము ఇది రైతుకి కోలుకోలేని దెబ్బతీస్తుంది. సో అందుకనే ఈ టైం అనేది బాగా క్రిటికల్ టైం. సో రైతులు కూడా ఆ క్రిటికల్ టైంలో చాలాసార్లు మనం చూస్తుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ నెలంతా కూడా మేల్కొని వాటిని కాపలా చేయడం కూడా జరుగుతుంది. సో అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఒక నెల రోజులు రాత్రి రైతు పడుకోకుండా పంటలను కాపాడుకోవడం అనేది, అది కూడా చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి సమయంలో రైతుకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇదే విధంగా కొన్ని తక్కువ కమతాల్లో వేసే అటువంటి కూరగాయల పంటలు కూడా మనకు వీటి వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాలు చిన్న సన్నకారు రైతు కూరగాయలు పండించుకుంటున్నప్పుడు రాత్రిపూట అవి వచ్చేసేసి టమాటో కానీ వేరే ఇతర కూరగాయలు కానీ మొత్తం వాటి మీద పడిపోయి మొత్తం పంటను నాశనం చేయటమే కాకుండా కాయగూరలు మొత్తం తినటం కూడా మనకు బాగా ఎక్కువ నష్టం చేసే ఒక అంశం. సో ఇవన్నీ కూడా మనకు నష్టం కిందకి వచ్చేస్తాయి. అంటే అవి తినటం వల్ల కానీ, లేకపోతే పంటల మీద దాడి చేసి జస్ట్ వాటిని తొక్కుకుంటూ వెళ్ళటం, అన్నీ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా నష్టం కలిగించాయి. అంటే తింటేనే నష్టం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కాదు. జస్ట్ వాటి మీద నడుచుకుంటూ వెళ్ళేసి ఏమి దొరక్కపోతే అవి చేసేటప్పుడు వాడు తిరిగినప్పుడు కానీ, తీసి పక్కన పడేసినప్పుడు కానీ, తొక్కినప్పుడు కానీ జరిగే నష్టం కూడా మనకు నష్టం కిందకినే మనం గమనించాల్సి ఉంటుంది. వీటి వల్ల జరిగే నష్టం. అడవి పందుల బెడద నుండి పంటలను రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఒక చర్య కేవలము ఒక చీడపీడలకు సంబంధించిన విషయం చూస్తే, ఒక పురుగో లేకపోతే తెగులో వచ్చినప్పుడు 1-2 రకాలైనటువంటి పురుగు మందులు వాడితే లేకపోతే అనేది ఒక సాధారణమైన విషయం రైతుకి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసేస్తే ఏమవుతుంది అంటే, రైతు ఇక్కడ మనకు వేరే రకమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక మ్యామల్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక స్థాయి జంతువు. ఈ జంతువుకి ఏంటంటే ఏదో ఒక్క రకమైనటువంటి యాజమాన్య పద్ధతి చేసేస్తే ఈ యాజమాన్య పద్ధతి ద్వారా 100% దీన్ని నివారించగలము అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకు అవకాశాన్ని బట్టి, తర్వాత మనకున్న పంటని బట్టేసేసి మనకున్న అవకాశాలని, తర్వాత రైతు స్థాయిని బట్టి, రైతు వేసే పంట బట్టి, రైతు వేసే పంట దశను బట్టి ఎన్ని రోజులు మనం కాపాడుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలని కూడా మనం పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మన యాజమాన్య పద్ధతులు మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక రైతు 1 ఎకరం చేసుకుంటున్నాడు, అందులో కూరగాయలు మాత్రమే పండించుకుంటున్నాడు. అలాంటి రైతుకి అంటే కూరగాయలు అనేది ప్రతి వారము 15 రోజులు 20 రోజులకు ఒకసారి వచ్చే పంట. ఇలాంటి పద్ధతుల్లో అతనికి ప్రతి 20 రోజులు అంటే
ఆ 365 రోజులు కూడా అతనికి ఆ పంటని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక పంట తర్వాత మళ్ళీ అదే ప్లేస్‌లో మరి వేరే పంట కూడా వేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి అంటే ఒక పర్మనెంట్ 365 డేస్ అంటే సంవత్సరం కాలం మొత్తంలో కూడా దానికి పరిరక్షించుకోవడానికి అంటే కొద్దిగా ఖర్చుతో కూడిందైనా కానీ అది మనకు ఖచ్చితంగా మనకు పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేసి కూడా అంటే కొద్దిగా ఖర్చుతో కూడిందైనా కానీ అతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే అగ్రి సోలార్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉంది. ఈ అగ్రి సోలార్ టెక్నాలజీలో ఏంటంటే ఇందులో ఒక ఎలక్ట్రిక్ అంటే సోలార్ ప్యానెల్ వస్తుంది. సోలార్ ప్యానెల్తో పాటు మనకు ఒక చిన్న దానికి ఎలక్ట్రిక్ అంటే సోలార్ ప్యానెల్లో సూర్యరశ్మి గ్రహించుకున్న తర్వాత అదంతా కూడా దాన్ని ఒక బ్యాటరీలో నిక్షిప్తం జరుగుతుంది. ఆ నిక్షిప్తం జరిగినటువంటి ఎనర్జీని అంతా కూడా మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే జిఐ వైర్ ద్వారా ఒక 3 అంటే కంచెలాగా కట్టేస్తాము. కంచెలాగా కట్టినప్పుడు జిఐ వైర్ నుంచి ఆ కరెంట్ అంతా కూడా ఆ చిన్న కమతం ఏదేదో ఎకరం కానీ 2 ఎకరాలు కానీ అదంతా కూడా మనకు 12 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఈ 12 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు అందులో అది లీతల్ కాదు, అంటే ఏ ప్రాణిని కూడా చంపేంతగా ఎక్కువ కరెంట్ కాదు. కాకపోతే ఒక మైల్డ్ షాక్ అంటాం. మైల్డ్ షాక్ అంటే అది తగిలినప్పుడు పందికి షాక్ లాగా గురి చేసేసి పంది వెనక్కి జరిగిపోతుంది, అది లోపలికి పోవడానికి వీలు కాదు. సో ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. ఇందులో ఖర్చు ఏంటంటే మనకు ఆ సోలార్ ప్యానెల్ ఆ బ్యాటరీ వచ్చేసేసి మనకు సాధారణంగా మనకు దాంట్లో బ్యాటరీ టైప్ని బట్టి ఒకవేళ 26 mAh బ్యాటరీ తీసుకున్నారు అనుకోండి, అందులో మనకు దాదాపు 16,000 ప్లస్ జిఎస్టీ మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక 20,000 వరకు ఉంటుంది. అదే మీరు కొంత ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ తీసుకున్నారు అనుకోండి, అయితే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఎక్కువ పొలం చుట్టూ కూడా మనకు అవుతుంది. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుకి ఇప్పుడు దాదాపు చెప్పాలంటే ఒక 22,000 నుంచి మొదలు పెడితే 25,000 వరకు కూడా ఖర్చు వస్తుంది. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు అని అంటే ఇతనికి 365 రోజులు కూడా అక్కడ రైతు కాపలా ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. సో ఇక్కడ ఈ అతనికి ఉన్న పరిమాణాన్ని బట్టి అంటే ఎంత ప్లేస్లో అతను కూరగాయలు సాగు చేస్తున్నాడు లేకపోతే పంటలు చూసుకున్న దాన్ని బట్టేసేసి అతను 26 mAh కానీ 42 mAh కానీ తీసేసుకుంటే దాంతో పోలిస్తే ఇది 2 నుంచి 3,000 ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనకు జిఐ వైర్ కూడా మన పంట విస్తీర్ణాన్ని బట్టేసేసి ఏరియాని బట్టేసి మనకు 1 కిలో దాదాపు మనకు 125 నుంచి 150 రూపాయలు జిఐ వైర్ వస్తుందండి, మంచిది. అది 3 వరుసలలో కట్టాలి. అంటే అక్కడక్కడ మనకేంటంటే ప్రతి 15 నుంచి 20 అడుగులు ఇప్పుడు ఒక కర్రను పాతుకోవాలి. ఆ కర్రకు ఈ కంచె ఈ జిఐ వైర్ని మనం చుట్టుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జిఐ వైర్లో కరెంటు పాస్ అవుతుంది కాబట్టి ఆ కర్రకు తగిలినప్పుడు కూడా అక్కడ సర్క్యూట్లో మళ్ళీ కరెంట్ పోకుండా అంటే ఎలక్ట్రిసిటీ పోకుండా ఉండటానికి ఏం చేస్తారంటే అక్కడ డ్రిప్ పైపుల్ని కూడా ఇన్సులేటర్గా పెట్టుకున్నారనుకోండి. డ్రిప్ పైపులు ఇన్సులేటర్గా పెట్టుకుంటే కరెంట్ మాత్రం కేవలం జిఐ వైర్లోనే పాస్ కావడం వల్ల మనకు కరెంట్ అంటే ఏదైతే పొద్దునంతా కూడా పగలంతా కూడా మనకు తీసుకున్నటువంటి సోలార్ పవరు బ్యాటరీలో నిక్షిప్తం అయిపోతుంటుంది, రాత్రంతా కూడా అది వర్క్ చేయడానికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరెంట్ అంతా డిశ్చార్జ్ అయిపోయి ఎర్తింగ్ వల్ల మనకు డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, మనకు సుమారు రాత్రి 12 గంటలకు 1 గంటకు మనకు కనుక మొత్తం పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది, అప్పుడు షాక్ కొట్టదు. కొట్టకపోతే ఆ పంది మొత్తం ఆ కంచెని దాటి లోపలికి వచ్చేదానికి అవకాశం ఉంది. కంచె ఖచ్చితంగా 3 వరుసలు వేయాలండి. కింది వరుస మనకు అడుగు దూరంలో ఉండాలి, అంటే నేల నుంచి 1 అడుగు దూరంలో ఉండాలి. రెండో వరుస మొదటి వరుస నుంచి రెండో వరుసకి 1 అడుగు దూరం, రెండో నుంచి మూడో వరుస మధ్యలో 1 అడుగు దూరం ఉండాలి. ఖచ్చితంగా కింది వరుసకు మాత్రం మీరు ఎటువంటి గడ్డి అక్కడ కింద గడ్డి మలిచినప్పుడు ఆ గడ్డి పోయి ఆ చివరి వరుసలో ఉన్నటువంటి కరెంటు తీగ తగిలింది అనుకోండి, అక్కడ కూడా సర్క్యూట్ ఎర్తింగ్ అయిపోయి కరెంటు డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు పెట్టి కొంతమంది సార్ పని చేయట్లేదు అని అంటే మీరు ఖచ్చితంగా ఆ కింద ఉన్న జిఐ వైర్కి గడ్డి తగలకుండా చూసుకోవాలి. దానికి మేము చెప్తున్నది ఏంటంటే ఒక మల్చింగ్ షీట్ అనేది ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ షీట్ అనేది. ఇప్పుడు ఎలాగైతే 2 కంచెల మధ్యలో అంటే 2 మనకు పాతుకున్న ఉంటాయి చూడండి కర్రలు, ఆ కర్రల మధ్యలో మనం 10 అడుగులు అంచున్నాంగా, వాటి మధ్యలో ఉన్న ప్లేస్లో మీరు మల్చింగ్ షీట్ కనుక వేశారనుకోండి, ఆ మల్చింగ్ షీట్ అనేది ఏం లేదండి, ఒక ప్లాస్టిక్ థిక్ పాలిథిన్ షీటు. అది వేసేస్తే అక్కడ గడ్డి మొలవదు కాబట్టి గడ్డి వచ్చి
చివరి వరుసలో ఉన్న తీగకి తగిలే అవకాశాలు చాలా తక్కువ. అది తగలకపోతే ఇంకా మనం ప్రొటెక్షన్ చేసుకున్నట్టే అదంతా కూడా. సో ఇదేంటంటే ఖచ్చితంగా 365 రోజులు రైతు కాపాడాలి అని అనుకున్నప్పుడు కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా కానీ ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ వీళ్ళకి. ఈ సొల్యూషన్ 100% వర్క్ చేస్తుంది. లేదు సార్ మాకు ఓన్లీ సంవత్సరంలో ఒక 10 రోజులు 15 రోజులు లేకపోతే పంట పక్వానికి వచ్చినప్పుడు కావాలి, ఆ టైంలో మాత్రమే మాకు కావాలి అనుకున్నప్పుడు రకరకాల అవకాశాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు చూసుకుంటే ఆ 15 రోజులు కానీ 20 రోజులు కానీ రైతు కేవలము మనకు చిన్న అంటే సాంప్రదాయ పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఒక తాడు తీసుకొని మామూలుగా మనకు పురుకొస్తో తాడు తయారు చేస్తారు చూడండి, ఆ తాడు తీసేసుకొని గంధకం, సల్ఫర్ అంటారు గంధకం. దాని తర్వాత జనరల్గా ఊర్లలో ఏంటంటే కొంతమంది పందులని తింటూ ఉంటారు, లేకపోతే వాటిని వధిస్తూ ఉంటారు. మామూలుగా అవి ఊర్లో దొరికేవి. వాటి ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం బయటకు వస్తుంది. ఆ కొవ్వు పదార్థం ఈ గంధకాన్ని కనుక రాసేసేసి ఆ రాసిన అవన్నీ కూడా మన పంట చుట్టూ కనుక పెట్టేసేస్తే మనకు అది ఆ వాసన ఒక వారం రోజుల వరకు వస్తుంది. వర్షం పడకపోతే, వర్షం పడని సందర్భాల్లో ఒక వారం రోజుల వరకు వస్తుంది. వారం తర్వాత మళ్ళీ అదే గంధకాన్ని మళ్ళీ గంధకము తర్వాత ఈ కొవ్వు దానికి మొత్తం రాసేసేసి అలా పెట్టేసేస్తే ఈ 15 రోజులు 20 రోజులు ఖచ్చితంగా ఆ పంట దశను బేస్ చేసేసుకొని రైతు కాపాడుకోవచ్చు. ఇది మామూలుగా రైతులు కొన్ని సందర్భాలు వాడుతున్నారు. కొంతమంది ఏంటంటే మనుషుల అలికిడి ఉన్నప్పుడు రాత్రిపూట అవి రావు. సో అలికిడి చేయడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి? కొన్ని అంటే రైతులు వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క రైతు వాళ్ళకి సంబంధించిన కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. ఇందులో కొన్ని పద్ధతులు కొంతమంది అంటే వాడి పడేసిన చీరలు ఉంటాయి చూడండి, రంగురంగుల చీరలు ఉంటాయి. ఆ రంగురంగుల చీరలన్నింటినీ పొలం చుట్టూ ఒక తీగలాగా అంటే ఒకటి చాటులాగా కడుతున్నారు. అవి ఏంటంటే వాస్తవానికి చెప్పాలంటే వాటికి ఎక్కువ కంటి చూపు ఉండదు రాత్రిపూట, కానీ పగలపూట అవి చూడగలుగుతాయి, రాత్రిపూట అవి చూడలేవు. కాకపోతే అవి తగిలినప్పుడు మాత్రం ఇక్కడ ఎవరో ఉన్నారు, వాటికి వాసన ఎక్కువ. అంటే ప్రతి చోట అవి కనుక మన పంటకి కొద్ది దూరంలో ఈ వాడి పడేసిన బట్టలు కానీ చీరలు కానీ కట్టినప్పుడు ఏమైందంటే వాటి నుంచి వచ్చే వాసనని అవి పసిగట్టి ఇక్కడ మనుషుల సంచారం ఉంది అని అనుకొని భ్రమపడి రాకుండా పోతాయి. కానీ అవి కూడా ఎంతకాలం, కొంతకాలం తర్వాత అది ఏమిటంటే వాటికి అలవాటు పడుతుంది, ఇది ఇక్కడ ఎవరూ లేరు కానీ ఇక్కడ ఉన్నట్టు మనకు అనిపిస్తుందని. కానీ అంటే చాలా సందర్భాల్లో ఈ జంతువుని మనం మిస్లీడ్ చేయలేం. కొంతకాలం వరకు అయితే మనం మిస్లీడ్ చేయవచ్చు, కానీ ఎక్కువ కాలం దీన్ని వాడలేం, ఈ టెక్నాలజీని వాడలేం. సో అదేవిధంగా ఇంకోటి కొన్ని ఖర్చుతో కూడుకున్నాయి, ఇవన్నీ కూడా ఖర్చు లేని. అదేవిధంగా మనకు వాడి పడేసిన బాటిల్స్ ఉంటాయండి, మనం రోజు వాటర్ బాటిల్స్ తాగుతాం. ఈ తాగి పడేసిన వాటర్ బాటిల్స్ జనరల్గా అయితే బయట మనకు చాలా అంటే ఖర్చు లేకుండా దొరుకుతాయి. అలాంటి వాటర్ బాటిల్స్ అన్నిటిని ఒక తీగలాగా చుట్టి ఒకదానికి ఒకటి అంటే ఏ వైపు నుంచి అవి ఎంటర్ అవుతున్నాయో ఫీల్డ్లో చూసేసేస్తే అక్కడ వీటిని అన్నిటిని పెట్టామనుకోండి, ఇది కూడా ఖర్చుతో పెద్ద కూర్చుకునేది. గాలి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఒక బాటిల్ నీటి బాటిల్ ఇంకో దాంతో తగిలినప్పుడు ఏమైందంటే ఒక రకమైన పెద్ద శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి కూడా ఇక్కడ మనుషులు ఉన్నారు అని అనుకొని భ్రమపడి అవి అటు దిక్కు రావడం అంటే ఆగిపోవచ్చు, కొంతవరకు తగ్గించవచ్చు. ఇంకొక రకమైన కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి. ఈ కెమికల్స్లో ఏంటంటే కొద్దిగా ఖర్చు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా కొన్ని పద్ధతులు ఏంటంటే రైతులు వాడుతున్నారు, కానీ అవి అందరికీ నచ్చకపోవచ్చు. ఉదాహరణకి ఊర్లలో మామూలుగా పందులు ఉంటాయి చూడండి, ఆ పందులు వాటి మలం ఆ మలాన్ని కనుక తీసుకొని ఆ మలాన్ని మనము నీళ్ళలో కలిపేసేసి ఏ దిక్కు నుంచి అయితే ఈ పందులు వస్తున్నాయో ఆ దిక్కున మీరు ఆ మలం చల్లినట్టయితే ఆ మలం నుంచి వచ్చే వాసనకి ఈ అడవి పందులకి ఇష్టం ఉండదు. సో అవి రాకుండా పోతాయి. కానీ ఇది వాస్తవంగా చెప్పాలంటే అంటే పద్ధతి ఒకటి ఉంది, కానీ రైతులు ఎంతవరకు వాడతారు అంటే ఉపయోగము అనేది అది మనకు కొద్దిగా కష్టమైన విషయం. కానీ కొన్ని అంటే ఒక పద్ధతి అనేది ఉన్నది, కొంతమంది వాడటానికి చాలా ఎక్కువ మంది వాడటానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఇది ఒక పద్ధతి. సో అదేవిధంగా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పద్ధతులు ఒకటి ఈకోడాన్ అని చెప్పేసి ఒక మందు ఉంది. ఆ మందు ఏంటంటే రసాయనిక మందు. ఆ మందుని కూడా మనం
ఒక 75-100 ml మనం ఒక 100 లీటర్స్ ఆఫ్ వాటర్స్లో కనుక పెట్టేసేసేసి అవి వచ్చే దగ్గర మనం పిచికారీ చేసాం అనుకోండి, అది కూడా ఒక ఘాటైన వాసన ఇస్తుంది. ఆ ఘాటైన వాసన ఇచ్చినప్పుడు కూడా దానికి రాకుండా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఇంతవరకు చెప్పిన దాంట్లలో కొంత పైసా ఖర్చు లేనికుండా రైతులు స్వతహాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కొంత ఖర్చుతో కూడుకున్న వాటిలలో మొదటగా చెప్పినట్టయితే ఇంకోటి, కొన్ని సందర్భాల్లో ఏంటంటే రైతులు వెంట్రుకలు ఉంటాయి చూడండి. పందికి తన ముక్కు మొదటగా చాలా కిందికి పెట్టేసేసేసి వాసన పీల్చుకుంటూ అవి అడుగులు వేసుకుంటాయి. ఒక పంది మామూలుగా అయితే ఒకటిగా రాదు, ఒక గుంపుగా వస్తాయి. ఒక్కోసారి పెద్ద గుంపు అయితే దాదాపు 25-30 వరకు కూడా ఉండొచ్చు. అందులో ఆడపంది మాత్రమే ముందు వస్తుంది. ఆ ఆడపంది నుంచి వెనకాల వాటి గుంపు వస్తుంది. అందులో పిల్లలు కూడా ఉండొచ్చు. ఈ ఆడపంది ముందు ఈ నాయకత్వం వహిస్తుంది కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే వాసన పీల్చుకుంటూ వచ్చినప్పుడు మనకు ఊర్లలో అయితే మనకు సాధారణంగా కట్ చేసిన వెంట్రుకలు ఉంటాయి చూడండి. ఈ కట్ చేసిన వెంట్రుకలు ఉంటాయి కదా, ఈ వెంట్రుకల్ని కనుక అవి వచ్చే ప్రదేశంలో కనుక మీరు చల్లినట్టయితే వాటి ముక్కులోకి ఈ వెంట్రుకలు కనుక లోపలికి వెళ్ళినట్టయితే అవి వాటి ముక్కు మొత్తం కూడా ఒకటి కుచ్చుకొని, సో అవి కూడా రాకుండా ఉండటానికి ఇది ఒక పద్ధతిగా మనకు. కానీ ఎంతమంది ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు అనేది కొంత కష్టమైన పని. బట్ మన దగ్గర కొంత పద్ధతులు ఉన్నాయి. కానీ ఇవి అన్నీ కూడా లాంగ్ టర్మ్లో, అంటే ఈ ఒకటే పద్ధతిని ఉపయోగించి మొత్తాన్ని నేను అడవి పందులన్నీ తోని నా పంటను కాపాడుకుంటాను అనే దానికి లేవు. అంటే దాదాపు ఒక 20-30 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ 20-30 రకాల పద్ధతులు నేను చెప్పినట్టు మనకు పర్మనెంట్ సొల్యూషనా, టెంపరరీ సొల్యూషనా, మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాడో అక్కడ ఉన్న రైతు, వీటన్నిటిని పెట్టుకొని మనకున్న పంట ఏది, దాని విలువ ఏంటిది అనేది, మనం ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు అనే దానికి సంబంధించి మనం మనకు అనువైన ఒక పద్ధతిని ఎంచుకోవటం, లేకపోతే ఒక 3-4 రకాలైనటువంటి పద్ధతిని మార్చి ఉపయోగించుకోవటం అనేది చాలా మంచి యాజమాన్య పద్ధతి అని చెప్పుకోవచ్చు. అంటే ఒకటే పద్ధతి ఉపయోగించేసి నేను ఖచ్చితంగా వీటిని చేస్తాను అనేది ఎక్కడ కూడా లేదు. సో అంటే తగ్గించడంలో ఎట్లాంటి రసాయన మందులు కానీ ఇట్లాంటి వృక్ష సంబంధిత మందులు కానీ ఏవైనా ఉన్నాయంటారు? అదే ఇప్పుడు చాలా సందర్భాల్లో రైతులు మాకు ఒకటే అడుగుతూ ఉంటారు, సార్ ఇవన్నీ మీరు చెప్పిన చాలా మంది పద్ధతులు కొద్దిగా కష్టంతో కూడుకున్నవి, అంటే ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో, మన మురిగిపోయిన గుడ్లు కానివ్వచ్చు, దాని తర్వాత ఈ వెంట్రుకల పద్ధతి కానీ నేను చెప్పినట్టు, అదేవిధంగా మనకు ఊర్లో దొరికే పందుల మలం కానీ ఇలాంటి వాటి అన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సార్ ఇవన్నీ చేయడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉన్నాయి పరిస్థితులు. సో ఇది కాకుండా మాకు ఏదైనా ఒక మందు ఏదైనా దొరుకుతుందా అని చాలా సందర్భాల్లో రైతులు అడుగుతూ ఉంటారు. నేను ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే మందు అనేది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ అడవి పంది మీకు ఇలాంటి మందులు వేసేస్తే ఒక వారం కానీ ఒక 10 రోజులు కానీ అది మీ పంటకు మీ పంట దరి చేరదు. కానీ దాని తర్వాత అది అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయిన తర్వాత మీరు ఎంతగాని ఖర్చు పెట్టినా కానీ సో దానివల్ల ఫలితం ఉండదు. అయితే మీకు అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం ఎక్కడ నేను ఒక మందు తయారు చేసినప్పుడు మందు చాలా బాగా పనిచేసింది. అంటే అడవి పందులు వాటికి అలవాటు పడలేదు. ఇప్పుడు కూడా మీరు వేరే ఎక్కడైతే వేయలేదో, అంటే ఏ ప్రదేశాల్లో అయితే దీన్ని వాడలేదో ఆ ప్రదేశాల్లో ఇప్పటికి కూడా ఈ మందు వాడితే కొంత మంచి ఫలితాలే వస్తున్నాయి. కానీ ఇది అలవాటు పడదు అని మనం ఎక్కడా చెప్పలేం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆ మందు తీసేసుకొని మొదట్లో వాడితే ఒక వారం రోజులు, 10 రోజులు, అంటే ఒకటే విషయం ఏంటంటే దాన్ని కంటిన్యూస్గా అదే మందు వాడటం మొదలుపెట్టారనుకోండి, అది వాడినప్పుడు మీకు ఒక 10 రోజులు, 15 రోజులు బాగా మంచి ఫలితాలు ఇస్తాయి. దాని తర్వాత ఎప్పుడైతే అది అలవాటు పడింది అనుకోండి ఆ స్మెల్కి, ఇంకా మళ్ళీ తర్వాత అది రొటీన్ అవుతుంది. అందుకనే అప్పుడు ఏంటంటే మందు పనిచేయట్లేదు అంటారు. యాక్చువల్గా ఏంటంటే అది అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి. అందుకని ఆ మందును కూడా ఏంటంటే చాలా రకాలైనటువంటి పద్ధతులని మనం ఒక ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో, అంటే ఒకసారి ఒక పద్ధతి, రెండోసారి ఇంకో పద్ధతి, మూడోసారి ఇంకో పద్ధతి, నాలుగోసారి ఇంకో పద్ధతి, ఆరోసారి మళ్ళీ ఒక 5-6 సార్ల తర్వాత మళ్ళీ ఫస్ట్ తీసుకొచ్చిన పద్ధతిని వాడారు అనుకోండి, అప్పుడు మనకు దీన్ని ఈ రసాయన వాటిని ఏదైతే ఉన్నో వాటిని మనం కొన్ని సంవత్సరాల వరకు దీన్ని వాడటానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక మందు దొరికింది కానీ రైతులు పదే దాన్ని వాడటం వల్ల
అడవి పందులు దానికి అలవాటు పడిపోవటం, అలవాటు పడిపోయి ఇంకోటి ఏంటంటే అడవి పందికి మామూలుగా బేసికల్గా కావాల్సింది ఆహారం. ఏంటంటే ఫస్ట్ దానికి భయపడుతుంది. ఆహారం దొరకలేదు అనుకోండి, అలవాటు పడిన తర్వాత అది కొంత రిస్క్ అయినా కానీ అది చేసి ముందుకు రావడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అక్కడ ఏది లేదు అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ముందుకు వస్తుంది. సో అలవాటు పడుతుంది, అదేవిధంగా దానికి ఆహారం కావాలి, ఆహారం దొరుకుతున్నట్టు దానికి తెలుసు. సో మనకేంటంటే అది స్మెల్ అంటే వాసన ద్వారా ముందుకు వస్తుంది కాబట్టి అక్కడ పంట ఉంది అని తెలిసినప్పుడు ఈ వాసనని అధిగమించి అది ముందుకు పోయి పంటను చేసుకోవడానికి. అందుకని రాసాయనిక మందులు ఖచ్చితంగా ఈ అడవి పందుల్ని మన నుంచి అంటే కాపాడతాయని పూర్తిగా మనం ఎక్కడ కూడా మనం చెప్పం. చెప్తే ఏంటంటే కొంతకాలం వరకు అది అలవాటు పడినంత వరకు వస్తాయి. ఉదాహరణకి ఎక్కడ ఇదే విధంగా మేము ఇప్పుడు ఉదాహరణకు కాసేపటి క్రితం మీకు చెప్పాను, గంధకంతో పాటు మనకు పందికొవ్వు కూడా రాసేసేది, అది ఒక రకమైన. అదేవిధంగా మేము ఇంకోటి కూడా చెప్తాం, ఏంటంటే మనకు ఇంట్లో వాడుకునే కూరల్లో వాడుకునే ఉల్లిగడ్డ, అదేవిధంగా వెల్లుల్లి, వీటిని కూడా ఒక రసాయనంలాగా అంటే కలిపి రసాయనం తయారు చేసేసేసి దానికి కొంత ఎర్రలాగా వేయాలి. ఉదాహరణకు ఒక 4-5 రోజులు అవి ఆ స్మెల్కి వచ్చి తినడానికి వస్తాయి. దాని తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత కానీ ఒక 6వ రోజు దాంట్లో ఒక రకమైన సోడియం మోనోఫాస్ఫేట్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తాం. అంటే ఒక బెయిట్ మామూలుగా ఇలాంటి పద్ధతి మనం ఇళ్లల్లో ఎలుకల కోసం పెడతాం. మామూలుగా శనగపిండి కానీ ఇవన్నీ కానీ ఉల్లిగడ్డ కానీ ఒక 4-5 రోజులు పెట్టేసేసి అవి అలవాటు పడ్డాక దాంట్లో మనం ఏదో ఒక రసాయనం కలిపేసేసి ఎర్రలాగా వేసేసి ఈ ఎర్రలో విషం కలిపేసి పెట్టేసేసి సాధారణంగా ఇదే పద్ధతిని మనం అడిపందుకు కూడా పెట్టచ్చు. ఉల్లిగడ్డ వెల్లుల్లిని పెట్టేసేసేసి ఒక 5-6 రోజులు అలా వాటిని అలవాటు చేసేసి, కానీ ఇది ఎప్పుడు పంట మనకు చాలా తక్కువ అంటే మన పంటని కాపాడుకుంటూ వీటిని చేయాలి. సో తర్వాత ఈ సోడియం మోనోఫాస్ఫేట్ అనే దాన్ని ఇందులో యాడ్ చేసేసేసి కలిపేసేసి వేసినప్పుడు ఏంటంటే అవి తిన్న అడిపందులకి వాటి అంటే కడుపులో ఒక రకమైనటువంటి వికారపు జరిగేసేసేసి అటు పక్కకు రావడానికి అవి ఈ సుముఖం చూపించడం, అంటే ఇటు చూస్తే ఒక విషమైన ఆహార పదార్థాలు దొరికితే ఇవి తింటే మనకి ఇబ్బంది అని చెప్పేసి అనుకుని అటు రావడానికి అవి సుముఖంగా ఉండవు. ఇది ఒక పద్ధతి, కానీ ఇది ఖచ్చితంగా ఇదే పద్ధతి ఎప్పటికీ అమలు అవుతుంది, ఈ పద్ధతిలో ఖచ్చితంగా 100% మనము కాపాడుకుంటాము అనేది కూడా లేదు. ఇంకో పద్ధతి ఉంది, ఒకప్పుడు మనకు చాలా వాసన గుళికలు అని చెప్పేసి వరి పొలాల్లో వేసేవాళ్ళం. ఇప్పుడు అది దొరకట్లేదు, 4-8 అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అది దొరకట్లేదు, బ్యాన్ చేశారు. అంటే అలాంటి విషపు బాగా స్మెల్ వచ్చే గుళికలు దొరుకుతున్నాయి, వేరే దొరుకుతున్నాయి. అవి దాంట్లో ఇసుకలో కలిపేసి అక్కడక్కడ పంటకి కొన్ని కర్రలు పాతి ఇసుకలో కలిపిన ఈ గుళికలు, ఈ మందు గుళికల్ని అక్కడ వేసేసిన అనుకోండి, ఆ మందు గుళికలు కొంత నీళ్లు పోసినప్పుడు ఆ ఇసుకలో మనకేమవుతుందంటే బాగా స్మెల్ ఇస్తాయి. బయటకు ఆ స్మెల్ ఏంటంటే ఈ పంట వెనకాల ఉంటుంది, ఇవి ముందు ఉంటాయి. సో ఇదేంటంటే ఆ పంట వెనకాల ఉన్న వాసన కన్నా ఇవి ఇచ్చే వాసన ఎక్కువ. అందుకని అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఘాటు అయిన వాసనకి ఇవి ముందుకు వెళ్ళవు, సో వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది కూడా కొంతవరకు మనము వీటిని అంటే కొంతవరకు మాత్రమే మన పంటను రక్షించుకోవడానికి మనకు ఉపయోగపడతాయి, కానీ 100% పంటని వీటి ద్వారా చేసుకోవడం అనేది కూడా మనం చెప్పలేము. సో ఇది కొన్ని కెమికల్స్ రసాయనిక యూజ్ చేసేసి మనము పంటను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు అంటే 4-5 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఈ 4-5 అవకాశాలు మనం ఉపయోగించుకోవచ్చు. అది కూడా కొంతకాలం వరకు, పూర్తిగా అంటే ఒక సంవత్సరం వరకు అట్లా కష్టం. కొంతకాలం 15 రోజులు, నెల రోజుల వరకు మాత్రం ఖచ్చితంగా చేసేసి వాడుకోవచ్చు. ఓకే, కొంతమంది రైతులు మీరు అన్నట్టు స్వతహాగా వాళ్ళకు నచ్చిన పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు. సో వేరే రైతులకు కూడా అవి కరెక్ట్గా ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా సూచించడం జరిగిందా? మేము చాలా సందర్భాల్లో రైతులతో మాట్లాడినప్పుడు ఒక్కొక్క రైతు కొన్ని వాళ్ళ అంటే ఫీల్డ్లో వాళ్ళకి కొన్ని పద్ధతులు వాళ్ళకి స్వతహాగా వాళ్ళే తయారు చేసుకున్నారు. అందులో మాకు కొన్ని వాళ్ళు చెప్తే ఫలానా పద్ధతి మేము ఉపయోగించాం, మాకు మంచిగా అనిపించింది అని చెప్పడం జరిగింది. అలాంటి దాంట్లో ఏంటంటే రాత్రి అంతా కూడా వాళ్ళు మెలుకుతూ ఉండాలి. సో అది వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ టపాకాయలు కాల్చే పద్ధతి ఉంది.
సో రాత్రి కూడా టపాకాయలు కాల్చుతుంటారు. అదేవిధంగా ఈ మధ్యలో అదేంటి మనకు ఊర్లలో కానీ తర్వాత మనకు చిన్న చిన్న మైకులు వచ్చాయి. ఆ చిన్న మైక్లో వాళ్ళు రికార్డ్ చేసేసేసేసి ఉదాహరణకి కూరగాయల మార్కెట్లో బెండకాయ కిలో ₹50 అని చెప్పి రికార్డ్ చేసేసి ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కిలో రిపీటెడ్గా వస్తుంది. ఇలాంటివి కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద శబ్దాలు అరిచిన శబ్దాలు తయారు చేసి రికార్డ్ చేసేసేసి అక్కడ రాత్రంతా కూడా అవి అంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. అవి ఇవి రికార్డ్ చేసేస్తే అవి ఆ స్పీకర్లు చాలా అంటే రాత్రంతా కూడా అవి అదే అరుస్తూ ఉంటాయి. సో అరుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ మనుషులు ఉన్నారు, ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని రాకుండా ఉన్నాయి. ఇది స్వతహాగా రైతులు వాళ్ళు తయారు చేసుకున్న ఒక పద్ధతి. కొంతమంది రైతులు ఏం చెప్పారంటే ఈ పద్ధతి మాకు బాగానే ఉపయోగపడింది అని చెప్పారు. కొంతమంది రైతులు ఉదాహరణకి ఎక్కడైతే సిటీకి దగ్గర ఉన్నారు వాళ్ళకేందంటే 24/7 అంటే 24 గంటలు ఎఫ్ఎం వచ్చే అవకాశం కూడా ఉంది. 24 గంటలు ఎఫ్ఎం వచ్చిన రైతులు ఏంటంటే ఒక రేడియో ఆన్ చేసేసి ఎఫ్ఎం పెట్టేసేసేసి ఆ చిన్న ఏదైతే రేడియో ఉందో అది పొలంలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టేసేసేసి ఆన్ చేసి పెట్టినప్పుడు అక్కడ ఏంటంటే కంటిన్యూస్ ఒక మనుషులు మాట్లాడుకునే శబ్దం వస్తుంది. మనుషులు మాట్లాడుకునే శబ్దం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అనుకొని కూడా అంటే చూడటానికి ఇది చాలా చిన్న విషయం. అంటే కానీ కొంతమంది రైతులు ఇలాంటి పద్ధతులు కూడా చేసేసి వాళ్ళు కూడా ఈ పద్ధతుల్లో కొంత ఫలితాలు సాధించారు. అంటే ఇవి ఉదాహరణకు అంటే ఇవన్నీ రైతుల దగ్గర నుంచి మేము సేకరించినప్పుడు మాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ కూడా. సో వాళ్ళ అనుభవాలు మాకు చెప్పినట్టు సార్ ఇది కొంతవరకు మాకు బాగా పనిచేసింది అని చెప్పారు. ఇంకొంతమంది ఏంటంటే కేవలం ఒక ఇంట్లో ఉన్న స్టీల్ ప్లేటు ఒక చిన్న గరిటె తీసేసుకొని వాటిని కొట్టడం వల్ల కూడా కొంతవరకు మనకు పెద్ద శబ్దం వస్తుంది రాత్రిపూట. దానివల్ల కూడా నాకు కొంతవరకు చేసుకోవటం జరిగింది సార్ అని చెప్పారు. అవి గాలికి తాకేటట్టు చేయటం వల్ల. సో ఇవన్నీ ఏంటంటే రైతులు వాళ్ళకి వాళ్ళు ఆలోచించి చేసేసి కొత్త ఫలితాలు మంచి ఫలితాలు సాధించారు. అవే మాకు ఉదాహరించారు. అవి నేను చెప్పడం జరిగింది. అడవి పందుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది? ఇప్పుడు ప్రభుత్వం పాత్ర చెప్పాలంటే ఇక్కడ కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి. విషయం ఏంటంటే ఇక్కడ అడవి పంది అనేది ఒక వైల్డ్ లైఫ్ యాక్ట్. అంటే ఈ యాక్ట్లో 1972లో ఒక యాక్ట్ చేయడం జరిగిందండి ప్రభుత్వం. ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ చట్టంలో ఏంటంటే ఈ మనం వైల్డ్ యానిమల్స్ని చంపడానికి ఎక్కడ వీల్లేదు. వైల్డ్ యానిమల్స్ని చంపడం అనేది చట్టరీత్యా నేరం. సో దానికోసం అని చెప్పేసేసి కానీ ఇది చట్టం చెప్తుంది ఏంటంటే మనం వాటిని చంపకూడదని. ఎంతసేపు వాటిని భయపెట్టాలి, మన ప్లేస్ నుంచి వాటిని దూరంగా పంపించాలి. ఇది మాత్రమే మనకున్న ఆప్షన్. చంపటం అనేది మనకున్న ఆప్షన్ కాదు. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాల్లో ఏంటంటే అదండి జీవ వైవిధ్య చట్టం. జీవ వైవిధ్య చట్టం ఏం చెప్తుంది అని అంటే మనకు అంటే అన్ని ప్రాణులు బతకాలి, వాటిని చంపే హక్కు లేదు అనేది. అంటే ఒక ప్రాణిని చంపడం వల్ల దానివల్ల ఉండే ఇతర ప్రాణులకు జరిగే అన్ని అపాయాలని కూడా ఈ జీవ వైవిధ్య చట్టం చెప్తుంది. ఈ రెండు చట్టాలను కనుక మనం సరిగ్గా చూసినట్టయితే మనం ఏంటంటే వీటిని చంపడం అనేది ప్రభుత్వం ప్రకారం నేరం. అయితే ఇప్పుడు కానీ సార్ చాలామంది రైతులు అడుగుతారు, సార్ మీరు చెప్పినట్టు ప్రభుత్వం ఒక సైడ్ చట్టం చేసింది చంపొద్దు అంటున్నది, ఇంకో సైడ్ ఏమో అవన్నీ వచ్చి మా పంటలని నాశనం చేస్తున్నాయి. సో మా పరిస్థితి ఏంటని రైతులు అడుగుతూ ఉంటారు. కరెక్టే. సో దీనికి ఏంటంటే ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వీటి యాక్టివిటీ ఎక్కువ ఉందో అంటే ఈ అడవి పందుల యాక్టివిటీ ఎక్కువ ఉండి అక్కడ పంట నష్టం జరుగుతుందో అక్కడంతా కూడా అక్కడున్న అధికారులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్లు కానివ్వండి, వ్యవసాయ శాఖ కానీ కొన్ని రకాలైనటువంటి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఈ వెసులుబాటు ఏంటంటే అక్కడ పంట నష్టం అంచనా వేసేసేసి అవి ఖచ్చితంగా వాటి వల్ల జరిగిందని అంచనా వేసేసి ఈ అంచనా వేసిన దానికి ఈ పంటలో ఇంత నష్టం అయిందని చెప్పి ఈ నష్టానికి నష్టపరిహారం చెల్లించే బాధ్యతను కూడా ఈ అధికారులకు ఈ చట్టం అప్పగించింది. సో వీళ్ళు నిజంగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని కనుక ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి అంతవరకు నష్టపరిహారం చేయడానికి మన చట్టాలు చెబుతున్నాయి. సో ఇదొకటే. రెండో విషయం ఏంటంటే రైతులు ప్రభుత్వం నుంచి ఇంకోటి కూడా కోరుకుంటున్నారు. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏదైతే అగ్రి సోలార్ చెప్పాను, ఈ అగ్రి సోలార్ చెప్పినప్పుడు ఈ అగ్రి సోలార్కి సంబంధించి బాగా ఉంది, 100% మాకు ఇది పంటల్ని కాపాడుతుంది. కానీ దీంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు అంటే మనకు ఎకరానికి చూసినట్టు 20,000, 25,000, 30,000 ఒక్కోసారి కొంత ఎక్కువ కూడా అవుతుంది.
ఈ ఎక్కువ అవుతున్న ఖర్చుని మేము భరించలేకపోతున్నాము. సో, మాకు కొంత సబ్సిడీ వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంత సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో, చాలా సందర్భాల్లో మేము కూడా ప్రభుత్వానికి వివిధ అంటే ప్రభుత్వ శాఖలకు గానీ, వివిధ సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. టెక్నాలజీ బాగుంది. ఈ బాగున్న టెక్నాలజీకి సంబంధించి మీరు కొంత రైతులకు సబ్సిడీగా అని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం కూడా కొంత నివేదిక తెప్పించుకుంది. వాటికి సంబంధించి వాళ్ళు కూడా దాని గురించి కొంత ఆలోచన చేస్తున్నారు. బహుశా అది కనుక వర్కౌట్ అయితే చాలా మంది రైతులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇది అగ్రి సోలార్ అనే టెక్నాలజీ. సో, తొందరలోనే అది కార్యరూపం దాల్చాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. మా వంతు ప్రయత్నం కూడా మేము ఈ విధంగా చేస్తున్నాం. సో, ప్రభుత్వం నుంచి ఈ 2 విషయాలు రైతులకి చేరవేయటం అనేది అంటే ఒక ఆలోచన జరుగుతా ఉంది. సో, అది మనం చెప్పండి. అంటే ఈ వివిధ పంటల్లో ఈ అడవి పందులకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలో వివరించారు. అదేవిధంగా వివిధ పంటల్లో ఈ పక్షులకు సంబంధించి ఆ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టొచ్చు అంటారు? ఎన్ని రకాలుగా ఉన్నాయంటారు? పక్షులకు సంబంధించి మనకేమవుతుంది అంటే అంటే ఇవి కూడా మాకున్న దాంట్లో ఒక ప్రాథమిక అంటే ఒక ప్రాబ్లంగానే మేము పరిగణిస్తున్నాం. ఇది ఎక్కువగా ఎక్కడవుతుంది అనంటే ఈ పక్షుల బెడద. ఈ మధ్య కాలంలో బాగా నెమళ్ళు బాగా ఎక్కువ కావడం. దాని తర్వాత అదే విధంగా ఈ రామచిలుకలు. సో, ఈ రకరకాలైనటువంటి పక్షులు కూడా వచ్చేసేసేసి మనకు ఈ వివిధ పంటలలో వాటి చూడటం జరిగింది. సో, ఇవన్నీ కూడా అంటే 2 దశలున్నాయి. ఈ 2 దశలు ముఖ్యంగా ఏందంటే పంట విత్తినప్పుడు విత్తనాన్ని అవి తీసుకొని తినడం ద్వారా విపరీతమైన నష్టం చేస్తున్నాయి. అదేవిధంగా పంట కొత్త దశకొచ్చినప్పుడు, పాలు పోసుకునే దశకొచ్చినప్పుడు అవి వచ్చేసేసి గింజల్ని తినటం. అదేవిధంగా మన ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మన పండ్ల తోటలు చూసుకున్నట్టయితే పండ్ల తోటల్ని కూడా అవి విపరీతంగా రామచిలుకలు గానీ, అదేవిధంగా ఇవి మన నెమళ్ళు గానీ వచ్చి వాటిని తినటం వల్ల మనకు బాగా నష్టం జరుగుతుంది. సో, వీటి కోసం అని చెప్పేసి మనం ఏం చేసామంటే ఈ మధ్య కాలంలో మేము ఒక కెనాన్ అనే ఒక చిన్న పరికరాన్ని తయారు చేసాం. కెనాన్. అగ్రి కెనాన్ అనే పరికరం ఆల్రెడీ ఒకటి మేము తయారు చేస్తున్నాము. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తయారు చేసాం. అందులో ఏంటంటే ఒక చిన్న గన్ లాగా ఉంటుందండి. అందులో కొంత కాల్షియం కార్బైడ్ వేసేసుకొని వాటర్ పెట్టినప్పుడు ఆ రాసాయనిక చర్య జరిగి ఒక ఎసిటిలిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎసిటిలిన్ గ్యాస్‌కి మనం ఒక చిన్న గ్యాస్ లైటర్‌తోని ఒకసారి ఆన్ చేసామనుకోండి, ఆ స్పార్క్ అగ్ని తగిలినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది బయటికి. ఆ శబ్దం ఒక గన్ పేల్చిన విధంగా వస్తుంది. సో, దాని నుంచి ఏమీ రాదు. బట్ శబ్దం బాగా వస్తుంది. ఆ శబ్దానికి ఇక్కడ ఉన్న పక్షులన్నీ కూడా మనకు ఎగిరి బయటికి పోవడం జరుగుతుంది. పరికరం అంటే దీంట్లో చాలా చిన్న సైన్స్ ఉంది. బట్ పరికరం చాలా మంచిది. చాలా మంది రైతులు ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా మనం కెనాన్. ఇదేంటంటే మనిషి అక్కడ ఉండి కంటిన్యూయస్‌గా ఇది చేస్తూ ఉండాలి. ప్రతి పావుగంటకోసారి, అర్ధగంటకోసారి. అదే కాకుండా కెనాన్ అనే ఒక పరికరం కూడా తయారు చేసాం. ఈ కెనాన్ పరికరం ఏందంటే దీంట్లో ఒక 40-50 రకాలైనటువంటి ఆర్తనాదాలు. అంటే పక్షులకి ఏంటంటే ఈ పులి గానీ, గాండ్రింపులు గానీ రకరకాలైనటువంటి గాండ్రింపులు జరిగినప్పుడు వాటికి భయపెట్టే శబ్దాల్ని మేము తయారు చేసేసి వాటిని యాంప్లిఫై చేసి ఆ స్పీకర్‌లో పెట్టాం. ఇప్పుడు ఆన్ చేసినప్పుడు దానిపైన ఒక సోలార్ ప్యానెల్ ఉంటుంది. సూర్యరశ్మి గ్రహించి అది ఆ స్పీకర్‌ని రాత్రి మొత్తం కూడా నడిపిస్తుంది. అదేవిధంగా డే మొత్తం కూడా నడిపిస్తుంది. అవి ఆన్ చేసినప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏందంటే ఒకసారి గన్ పేల్చినట్టు, ఒకసారి ఒక పక్షి ఏదో ఒక అపాయం వచ్చినప్పుడు అది పెట్టే కేకలు, ఇలాంటి రకరకాలైన కేకలు పెట్టేసినప్పుడు ఆ శబ్దాలకి అక్కడున్న పక్షులన్నీ కూడా దానికి భయపడి ఆ ప్రాంతానికి రాకుండా ఉంటాయి. సో, అది కూడా మేము తయారు చేసాం. కెనాన్ అనే పరికరము పగలుపూట మనకు పక్షుల్ని అంటే పంటల్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా రాత్రిపూట అడవిపందు నుంచి కూడా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా సుమారు 20-25 వేల వరకు ఖర్చు అవుతుందండి. అది చేసే డెసిబల్స్ వరకు. సో, అది ఇచ్చే శబ్దాన్ని బట్టేసేసి దాన్ని మనకు ఖర్చు ఉంటుంది. అది ఎంత డెసిబెల్ సౌండ్ వస్తుంది, ఒక 3 ఎకరాలకా, 4 ఎకరాలకా, 5 ఎకరాలకా అని చెప్పి. రాత్రిపూట దాని వచ్చే శబ్దం చాలా ఎక్కువ కాబట్టికి సో, అది రాత్రిపూట అడవి పందులకు, పగలుపూట పక్షులు కూడా ఒకటే పరికరము 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర అయితే ఇవి మనం బాగా ఎక్కువగా రైతుల దగ్గరికి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే అక్కడ రైతు నిలబడి పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ పరికరం మాత్రం ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడేలా తయారు చేశారు. ఇప్పుడు మనకి చివరగా ఈ రైతులకు సంబంధించి
ఈ అడవి పందుల యాజమాన్య పద్ధతులు వివిధ పంటల్లో ఎట్లా చేపట్టాల్సి ఉంటుంది, ఇంకా రైతులు వాటి బెడదను తగ్గించుకోవడానికి ఎలాంటి నివారణ చర్యలు చేయాల్సి ఉంటుంది? రైతులకి ముఖ్యంగా మేము ఇచ్చే సలహా ఏంటంటే, రైతులు అంటే చాలామంది రైతులు ఏమంటున్నారు, సార్ ఇవన్నిట్లలో ఇన్ని పద్ధతులు మీరు చెప్పారు, ఈ పద్ధతులలో ఎలాంటివి అంటే, నేను మొదటి నుంచి మీకు చెప్తున్న కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే, మొదటిగా ఏంటంటే రైతులు ఏంటంటే వాళ్ళు వేసే పంటకి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాన్ని పట్టుకొని కొద్దిగా ఎటు నుంచి అయితే మనకు అంటే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ, కొద్దిగా నీటి వసతికి కొద్దిగా దూరంగా దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ, అక్కడ ఒక చిన్న గుట్టలు కానీ, లేకపోతే ఇంకేంటంటే జనసంచారం లేని ప్రాంతాలు ఉన్నట్టు అంటే వాటి పక్కన అడవి ఉన్న రైతులు కానీ కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు పగలంతా అక్కడ ఉండేసేసి రాత్రిపూట మనకు దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రైతులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అవకాశాలని పట్టుకొని అంటే వీళ్ళకి ఖచ్చితంగా మనకు అంటే వీళ్ళకి 365 డేస్ అంటే సంవత్సరం పూర్తిగా వీళ్ళకి ఎప్పుడు ఈ బెడద అనేది ఉంటుంది. వీలైతే వాళ్ళు పక్కాగా పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఒక 3 అడుగుల నుంచి 4 అడుగుల లోతు, ఒక 3-4 అడుగుల వెడల్పు ఆ పంట చుట్టూ కందకాలు తీసుకుంటే, అంటే ట్రెంచ్ అంటాం, కందకం తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఉపయోగం. ఎందుకంటే వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే అవి దాదాపు 200-250 కిలోలు ఉంటాయి కాబట్టి అవి ఒక్క ఉదుటున అంత దూరం దూకలేవు కాబట్టి అవి దూకినా కానీ అవి వచ్చి వాటి ట్రెంచెస్లో పడిపోతాయి, అంటే ఆ కందకాల్లో పడిపోతాయి. అందుకని మేమేం చెప్తామంటే పర్మనెంట్ ఏ సైడ్ నుంచి వస్తున్నాయో రైతు ఆ సైడ్ ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడున్న చాలా జేసీబీలు కానీ వేరే ఇతర వాటితో మంచి కందకాలు తీసేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా అవి అటు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకి. అది దాని తర్వాత ఈ కందకం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే వాళ్ళకి వర్షాకాలంలో వచ్చిన నీటిని కూడా వాళ్ళు పంట పొలాలకు యూజ్ చేసుకోవచ్చు. అది కొద్ది మొత్తంలోనే కావచ్చు, కానీ ఆ కొద్ది మొత్తం కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మేము ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్. రెండో అడ్వైజ్ ఏంటంటే వాళ్ళకి అంటే వాళ్ళు వేసిన పంటను బట్టేసేసేసి వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఫస్ట్ ఓన్లీ పంట దిగుబడి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతులు కావాలా, లేకపోతే పూర్తిగా ఉదాహరణకి నేను చెప్పినట్టు కూరగాయలు చేసే పంటలు రైతులు ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఎప్పుడు కావాల్సింది. అలాంటి వాళ్ళకి మాత్రం మేము ఖచ్చితంగా ఒకటే చెప్తాం, మీరు అగ్రి సోలార్కి వెళ్ళండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ మీకు. ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ మీకు 365 డేస్ మీకు ఏదో ఒక పంట ఉంటుంది మీ పొలంలో. ఆ పంటలో కాయగూరలు కానీ వస్తూ ఉంటాయి. ఆ కాయగూరలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు 365 డేస్ ఒక రైతు అక్కడ ఉండటము, ఏ పనులు చేయటం అనేది సాధ్యం కాదు. కొద్ది మొత్తంలో ఖర్చు ఎక్కువైనా కానీ సోలార్ ఫెన్స్ కోసం వెళ్తే మాత్రం 100% అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇనిషియల్గా అది కాస్ట్ అనిపించచ్చు, కానీ తర్వాత ఇది అంటే ఒక దీర్ఘకాలంలో చూసుకున్నట్టే అయితే ఇతను పెట్టిన పెట్టుబడి లాభాల రూపంలో అతనికి తిరిగి వస్తుంది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో అగ్రి సోలార్కి వెళ్ళడం అనేది ఇంకా వేరే లేదు సార్ మాది చాలా ఎకరాల్లో ఉంది, మేము అంతవరకు పెట్టుకోలేము, లేదు నేను కూరగాయలు కానీ వేరే ఇతర పంటలు సాగు చేయట్లేను, మాకున్నది అంటే వేరే వరి కానీ ఇంకా లేకపోతే మొక్కజొన్న కానీ తర్వాత ఈ వేరుశెనగ కానీ అలాంటివి కొంత వేస్తున్నాం సార్, మాకు ఓన్లీ కాయ వచ్చినప్పుడు మాత్రమే మాకు ఇబ్బందులు ఉన్నాయని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను మార్చి ఆ పంట దిగుబడి వచ్చిన 15-20 రోజుల్లో మాత్రం కాపాడుకుంటే వాళ్ళకు ఈ మార్చిన పద్ధతులు నేను చెప్పిన 10-15 రకాల పద్ధతులను మార్చి వాడుకుంటే మాత్రం వాటి నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు సంవత్సరంలో మొత్తంలో ఒక 15-20 రోజులు కానీ, లేకపోతే మొత్తం ఒక పంటకు 20 రోజులు, ఇంకో పంటకు ఒక 20 రోజులు, ఒక 40-45 రోజులు మాత్రమే వాళ్ళకి మీకు ఈ యాజమాన్య పద్ధతిలో అవసరం ఉంటుంది. మిగతా టైంలో అవసరం ఉండకపోవచ్చు. సో వాళ్ళకి తక్కువ కాస్ట్లో ఇది వెళ్ళిపోతుంది. అలా కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి ఏంటంటే మాకు ఎలాంటి అవసరం. ఎందుకంటే మేము పూర్తిగా అన్ని రకాలటువంటి యాజమాన్య పద్ధతులు వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకు పంట ప్రకారం తర్వాత వాళ్ళకు పెట్టుబడి వాళ్ళు ఎంతవరకు పెట్టగలుగుతారు అన్న ఆలోచన చేసేసుకొని వాళ్ళు నిర్ణయించుకోవడానికి వాళ్ళకు పూర్తి ఆప్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. అంటే లో కాస్ట్, 0 కాస్ట్ నుంచి మొదలు పెడితే తక్కువ పెట్టుబడి, కాస్త ఎక్కువ పెట్టుబడి,
చాలా ఎక్కువ పెట్టుబడికి సంబంధించిన 4 అంశాలను కూడా వాళ్ళకి మేము చెప్పాము. వాళ్ళ పంట, వాళ్ళ స్థితిగతులను, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు అన్న ఆలోచన చూసేసుకొని వాళ్ళు తగిన నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. వ్యవసాయ పంటల్లో అడవి పందుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.